అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసైతే మళ్ళీ మామిడికాయ పప్పు అయితే తింటున్నారు. నా చిన్నప్పుడైతే నేను ఎప్పుడు ఒక్కరోజు కూడా మామిడికాయ పప్పు తిన్నదే లేదు అసలు. నార్మల్గా నాకు పప్పు అంటే అసలు నచ్చదు. కానీ పెళ్ళైనాక కానీ ఒకప్పుడు పెరుగు తినలే, అట్టిపండు తినేదాన్ని కాదు, మజ్జిగ అసలు ఇవేం అలవాట్లేదు. నాకు పాలంటే కూడా వామిటింగ్స్ వచ్చేది. అలాంటిది ఇప్పుడు అన్నీ అలవాటు చేసుకుని పెళ్ళాక నా టేస్ట్లు కూడా మారిపోయాయి. సొరకాయ, బీరకాయ ఇవన్నీ తినేదాన్ని ఎక్కువ. దొండకాయ, చిక్కుడుకాయ, కాకరాయ ఇవే తినేదనమాట. మా అమ్మ కూడా అట్లా తినొద్దు, వేడి చేస్తుంది నాన్న, కాకరకాయ ఎక్కువ తింటావు, ఎగ్గు అనేసి అనేది. కానీ అప్పుడు అవే ఉండే, ఇప్పుడు మాత్రం అన్నీ తినాల్సి వస్తుంది. పిల్లలు అయ్యాక తప్పదు. ఇప్పుడు మా బిట్టు కోసమైనా పప్పు వండాలి. అమ్మ పప్పు వండు అనేసి అంటారు అనమాట. ఎలాగో మామిడికాయ ఉంది కదా అనేసి మంచిగా చింతపండు వేయకుండా మామిడికాయ అయితే ముక్కలు కట్ చేసుకొని మంచిగా పప్పు వేసి ఉడికిచ్చేసుకునేది. పప్పు కూడా మనకైతే మెత్తగా ఉడికిపోయింది. ఇందులో వచ్చేసి ఉప్పు, కారం, కొద్దిగా పసుపు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను. కొంతమంది ఉడికాక తాలింపు వేసుకుని ముందు వేసుకుంటారు, కొంతమంది ఏమో స్టార్టింగ్ ఉడకబెట్టుకునేటప్పుడు కూడా వేసుకుంటారు కదా. నేనైతే ఇలా అంతా ఉడకబెట్టుకున్న తర్వాత ఇలా ఉప్పు, కారం వేసుకుని తర్వాత నెక్స్ట్ పోపు వేసుకుంటాను అనమాట.